నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 880 కనిష్ట స్థాయికి చేరితేనే కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నీళ్లు అందవు. కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీకి యూనివర్సిటీలు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది. మండలిలో మంత్రి లోకేష్. అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం. రేవంత్ రెడ్డి. చంచల్గూడ జైల్లో ఉన్న మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్లను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు. నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని త్యాగం చేసిన బంగారు లక్ష్మణ్ గారికి ఘనంగా నివాళులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులో నీరు 798 అడుగులకు చేరిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల కాకనే నీటి వాడకానికి వినియోగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై అంటూ చెప్పలేదు. ఇది ఇప్పుడు వాళ్ళ హక్కుగా మారిపోయింది. 880 కనిష్ట స్థాయికి చేరితేనే గానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నీళ్లు అందవు. దీనిపై పోరాడడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఓటుకు నోటులో ఇరుక్కున్న చంద్రబాబు అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి సాగిలపడి నీటి హక్కులన్నీ వదులుకున్నాడు. ఆ రోజు ఆల్మట్టి విషయంలో రాజీ పడ్డాం. ఈరోజు మనకు రావాల్సినటువంటి నీళ్లు తగ్గిపోయాయి. సాగునీటికి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాతో పాటు చెన్నైకి మంచినీరు అందించాలనేటువంటి మహత్తర లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప రైతుల పరిస్థితి కానీ ప్రజల పరిస్థితి కానీ పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు సాగునీటి అవసరాలు తీర్చడానికి ఈరోజు పెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. 10 నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటాం, మాకు అదనం అవసరం లేదని వాదించడంలో విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఆ వాదనని తెర మీదకి తీసుకురావడంలో విఫలమైంది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీటి మట్టం దాదాపుగా 798 అడుగులు ఆ లెవెల్కి వచ్చినమైంది. శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల స్థాయికి చేరిన వెంటనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం ఆ నీటిని వినియోగించడం ప్రారంభిస్తుంది. 800 అడుగులకు రాగానే ఆ ప్రాజెక్టుని వాళ్ళు నీళ్లు వాడుకునే దానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇటు వాళ్ళు విద్యుత్ వాడకాలకి ఉపయోగిస్తున్నా దీనికి వాడుకున్నా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఏ రోజు అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు అడ్డు చెప్పలేకపోయావు కాబట్టి అది వాళ్ళ హక్కుగా ఆనవాయితీగా మారిపోయింది. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని ప్రశ్నించుంటే మీరు ఏ విధంగా మా ప్రయోజనాలకు సంబంధించి ఉమ్మడి రిజర్వాయర్లో నుంచి 798 అడుగుల్లోనే మీరు విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడుతున్నారు, 800 అడుగులు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా నీరు తరలించుకు వెళ్ళిపోతున్నారని ప్రశ్నించుంటే దాని మీద చర్చ జరిగి ఉండేది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉండేది. దానికి ఆ రోజే అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. వదిలేసావు, ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు మనం చూస్తే 880 అడుగులు లెవెల్కి చేరితేనే ఈరోజు దానికి సంబంధించి మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం అనుకున్నటువంటి 44,000 క్యూసెక్కులు నీరు మనం తీసుకురాగలం. 798లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 800 అడుగుల్లో వాడు నీరు తరలించకపోతుంటే 880 అడుగులు గరిష్ట స్థాయికి చేరిన దాకా మనము ఆ స్థాయికి వచ్చే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి నారా లోకేష్ మండలిలో పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్లో భాగంగా సోమవారం మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబునిచ్చారు. తమ ప్రభుత్వం గతంలో ప్రస్తుతం కూడా గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన యూనివర్సిటీల చట్టం ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం ఈ చట్టానికి పలు సవరణలు చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ఏపీకి రాకుండా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ప్రధానంగా కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్లు డిగ్రీస్ నిబంధనలు తీసుకొచ్చారని చెప్పారు. కనీసం 30% కోర్సు టైఅప్ అయిన ఫారిన్ యూనివర్సిటీలలో చదవాలని రూల్ పెట్టారు. అయితే ఇలాంటి ఒప్పందం చేసుకోవాలంటే న్యాక్ అక్రెడిటేషన్ తప్పనిసరి అని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయన్నారు. కనీసం 2 గ్రాడ్యుయేట్ బ్యాచ్లన్నా 6 ఏళ్ల ఎగ్జిస్టెన్స్ ఉండాలని, 1000కి పైగా పబ్లికేషన్స్ చేసి ఉండాలని, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్లు మరియు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెబుతోందన్నారు.
అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే, సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది, క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఉంది. నాకు కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష, మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్తో టైప్ అయిన యూనివర్సిటీలో 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్కి. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదేవిధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. QS వరల్డ్ ర్యాంకింగ్స్లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, NIRF ర్యాంకింగ్స్కి వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మనం జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం 36.5%లో ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3%లో ఉంది. ఇదొక ఫోకస్డ్గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్ళిన లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు, 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఇంకొక 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకటి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష. అడ్మినిస్ట్రేషన్ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడానికి గల కారణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై విశ్వవిద్యాలయాలు సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నట్లు చెప్పారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు, తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా విశ్వవిద్యాలయాలకు పేర్లు మార్చుకున్నామని గుర్తు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పివి నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టాలనుకున్నట్లు తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని, గోల్కొండ పత్రికను నడిపారని గుర్తు చేస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కూనంనేని సాంబశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు రాజకీయాలు కలుషితమైనయా, రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు కలుషితమైనయా, దీన్ని ఎట్లా విశ్లేషించాలనో నాకు అర్థం కాలేదు. కానీ
పొట్టి శ్రీరాములు గారి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన 1953 సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా చూడడం లేదు. వారి పట్ల అపారమైన గౌరవము, విశ్వాసము, వారి దేశభక్తిని, వారి ప్రాణ త్యాగాన్ని మనమందరం గుర్తించాలి, కీర్తించాలి, వారిని స్మరించుకోవాలి. అదే సందర్భంలో 2014 పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనకు సంబంధించి పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేదా ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్ళను మనం స్మరించుకోవడం, వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మనం పెట్టుకోవడం గత 10-11 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాల అధ్యక్ష. అందులో భాగంగానే కొన్ని అంశాలను తమ ద్వారా కొన్ని వర్గాలకు అపోహలు కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు సభలో సభ్యులు కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి. ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. చెంచల్గూడ జైల్లో ఉన్న మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ అలియాస్ బండి సంజయ్ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు. ఆశించింది, భావించింది ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏమన్నా తెస్తారేమో, గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎక్కువ పేద ప్రజలను సంతోషపరుస్తారేమో అనే ఒక అపోహ, ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆడబిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే, ఎక్కడ ఒక కుటుంబ సభ్యులు 10 మంది జమైనా లేదా ఫ్రెండ్స్ ఒక 4-5 ఏదైనా ఫంక్షన్లో కలుసుకున్నా ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖండితంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి వచ్చింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలు 100 రోజులోని అడ్డమైన మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట ఒక్కరు కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. సరే, భాష కొన్ని సందర్భాల్లో కొంతమందికి కడుపు మండి పంట ఎండి గట్టిగా వచ్చిండొచ్చు. అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి కూడా, ఎందుకంటే ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు. కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు అయితే తెల్లారు లేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడిలాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయనను అడుగుతా ఉన్నా, ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్? జనం తిడితే, జనం ఆక్రోశిస్తే, జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా? జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే, జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరు ఇద్దరు కాదు,
ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు, సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గౌతమ్ పోతగోని, ఆకుల శ్రీనివాసరెడ్డి, శంకర్ గౌడ్, యారా రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరితా యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వి యాదవ్, శివారెడ్డి. అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. ఇంత నికృష్ట సాధారణ కుటుంబంలో జన్మించి తన అంకుటిత దీక్షలతో దేశభక్తి అసాధారణ స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడు శ్రీ బంగారు లక్ష్మణ్ నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన ప్రజాస్వామ్యవాది. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి దానిని పరివ్యాప్తం చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి. అలాంటి బంగారు లక్ష్మణ్ గారికి ఘన స్వాగతం, నివాళులు అర్పిస్తున్నాం. సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి బంగారు లక్ష్మణ్ గారు అసామాన్యుడుగా దిగాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాం. కఠోరమైన దీక్ష, అచంచలమైన దేశభక్తే ఆయనని ఉన్నతునిగా చేశాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి జరిగినటువంటి భీషణ పోరాటం ఏదైతే ఉన్నదో దాంట్లో బంగారు లక్ష్మణ్ గారు రాజీ లేని పోరాటం చేశాడు. నియంతృత్వానికి వ్యతిరేకంగా గలాన్ని విప్పినటువంటి యోధుడు, ప్రజాస్వామిక యోధుడు శ్రీ బంగారు లక్ష్మణ్ గారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక మంది ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది దేశంలో. కానీ బంగారు లక్ష్మణ్ అలా కాదు. ఆయన అంకిత భావంతో నమ్మినటువంటి సిద్ధాంతం కోసం దానిని పరివ్యాప్తం చేసేటందుకు బంగారు లక్ష్మణ్ గారు తన జీవితాన్ని అంకిత భావంతో తన జీవితాన్ని సమర్పించినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడు అయినప్పుడు దేశ విదేశాల నుండి 16 మంది ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ నుండి రాబడ్డటువంటి రాయబారులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని బీజేపీ చేపట్టింది అని బంగారు లక్ష్మణ్ గారిని కలిసేటందుకు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన నిరంతరమైన కార్యశీలి, అకలంక దేశభక్తుడని ఈనాడు ఘనంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కథానాయికగా సాయి మంజేకర్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, ఇటీవల వదిలిన ప్రీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ కలబోసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. అజనీస్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ చెప్పాలి. ఇక టీజర్ లో విజయశాంతి వైజయంతి అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించారు. నెక్స్ట్ పుట్టినరోజు నాటికి పోలీస్ గా కాకి డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కుమారుడిని కోరుతుంది. అయితే కొన్ని అనుకుని పరిస్థితుల్లో పోలీస్ అవ్వాల్సిన హీరో కత్తి పట్టుకుని రౌడీల మీదకి యుద్ధానికి బయలుదేరినట్లు టీజర్లు చూపించారు. కాగా తల్లి కొడుకుల మధ్య ప్రేమ వైరం సెంటిమెంట్ నేపథ్యంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోందని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక వర్ధన్, ముప్పా సునీల్ బులుసో నిర్మించిన ఈ చిత్రాల్లో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. శ్రీకాంత్ మేకా, బబ్లు పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోదావరికంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం తరపున విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎండి ఆసిఫ్ పాషా, తాజా మాజీ కార్పొరేటర్ ఎండి ముస్తఫా లో పాల్గొని మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తూ ముస్లిం సోదరుల కుటుంబాల వివాహ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ షాదీఖానా నిర్మాణాలకు 2 కోట్ల రూపాయల మంజూరుకు కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఇక్కడ హాజరైన మా మైనార్టీ మిత్రులకు, మరి ముఖ్యంగా విలేకరు సోదరులకు, ప్రింట్ మీడియాకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. గతంలో మా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏదైతే మాట ఇచ్చినారో దానికి ఈరోజు షాదీఖానా ఉర్దూ ఘర్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా ఆర్డర్ కాపీ
దాదాపు 2 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి డిపాజిట్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు మేము మైనార్టీలం అందరం కలిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి, ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారికి, ప్రత్యేకంగా మా అన్న స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మైనార్టీలకు రంజాన్ కానుక ఇచ్చినందుకు మా అందరి తరపున వారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెద్దామనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఖబ్రస్థాన్లు అయితేనేమి, ఈద్గాలు అయితేనేమి, వక్ఫ్ బోర్డ్ గెజిట్లలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాలని వక్ఫ్ బోర్డు వాళ్ళ అధికారులను కూడా పంపించి గతంలో దాదాపు 15-20 రోజుల క్రితమే వాళ్ళని కూడా పంపించి అధికారికంగా మైనార్టీ సెల్ అధికారికంగా ఉండాలి, ఇక్కడ మైనార్టీలు అందరూ అధికారికంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పెండింగ్లో ఏదైతే ఉందో గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చినారు కానీ మైనార్టీ సెల్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడున్న ఫంక్షన్ హాల్ ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నది. కానీ మకాన్ సింగ్ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తా అన్నాడు, ఇది చేసి చూపెట్టిండు, మాకు ఇచ్చిండు, రంజాన్ కానుక ఇచ్చిండని మేము అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా అది ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్న షాదీఖానా ఉన్నదో దానికి కూడా ఆయన సొంత డబ్బులు కేటాయించి కూడా దాన్ని కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చినారు. ఖచ్చితంగా రేపు ఆ రామగుండంలో ప్రారంభమయ్యే షాదీఖానాతో పాటు గోదావరి ఖనిలో కూడా పెండింగ్లో ఉన్న షాదీఖానా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉన్నది. వారు మాట ఇచ్చినారు. అందుకోసమే మేము మైనార్టీలం అందరం ఇటు రామగుండం, ఎన్టీపీసీ, గోదావరి ఖని, 18 కాలనీకి సంబంధించిన మసీదులు, ఈద్గాలు, కబ్రస్థాన్లు అన్నీ కూడా అధికారికంగా ఉండాలని గెజిట్లో కూడా చేర్చేయడం జరిగింది. రోజు రోజుకు పెరిగిపోతున్న పచ్చడి ధరలు దిగుస్తున్నాయి. 2 రోజులుగా స్వల్పంగా ధరలు తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం ఉదయం 24 క్యారెట్ల గోల్డ్ ధర 89,560కి చేరింది. హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల 82,100కు పైగా ఉంది. ఆదివారంతో పోలిస్తే 100 రూపాయలు తక్కువ. కిలో వెండి ధర 1,11,900 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 82,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 89,560గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 82,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 89,560 ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 880 కనిష్ట స్థాయికి చేరితేనే కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నీళ్లు అందవు. కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీకి యూనివర్సిటీలు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది. మండలిలో మంత్రి లోకేష్. అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం. రేవంత్ రెడ్డి. చెంచల్గూడ జైల్లో ఉన్న మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్లను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు. నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని త్యాగం చేసిన బంగారు లక్ష్మణ్ గారికి ఘనంగా నివాళులు. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.